నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ భారతిరెడ్డి గారికి ఢిల్లీ హైకోర్టులో ఊహించని షాక్ అయితే తగిలిందనే చెప్పాలి. ఏదైతే తమ సంస్థపై గడిచిన కొద్ది రోజులుగా అవాస్తవాల్ని ప్రసారం చేస్తున్నారు అంటూ హెరిటేజ్ ఫుడ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేశారు. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈ కల్తీ నెయ్యి అనేటువంటిది గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరుమలకి సరఫరా చేశారు, తద్వారా స్వామివారి పట్ల మహా పాపానికి ఒడిగట్టారు అనేటువంటి ఒక అంశం వెలుగులోకి రావటం, దానిపైన సుప్రీంకోర్టే సిబిఐతో కూడినటువంటి ఒక సిట్ని ఏర్పాటు చేయటం. ఆ సిట్ దాదాపు 15 నెలల వాళ్ళ దర్యాప్తు తర్వాత ఇటీవల కాలంలో నెల్లూరు ఏసీబీ కోర్టులో ఒక ఛార్జ్ షీట్ని దాఖలు చేసింది. ఇక ఆ ఛార్జ్ షీట్ దాఖలు మొదలు వైసీపీ నేతలంతా కూడా మల్ల గుల్లాలు పడతా ఉన్నారు. ఏదైతే గనక జరిగినటువంటి కల్తీ వ్యవహారంలో ఇప్పుడు వాస్తవాలన్నీ బయటకు వస్తే మరి ప్రజల నుంచి చీత్కారం తప్పదు అని మల్లగుల్లాలు పడుతున్నటువంటి క్రమంలో ఎలాగైనా ప్రజల దృష్టిని మరలిస్తే ఈ అంశం పక్కకి పోతుంది, దానికోసం ఏదో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తేవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో హెరిటేజ్ సంస్థను తెరపైకి తెచ్చారు. దానికి వాళ్ళు చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏమిటి అంటే, అసలు ఏదైతే గనక ఈ రోజున కల్తీ నెయ్యి సరఫరాలో కీలక భూమిక పోషించినటువంటి బోలేబాబా సంస్థ, ఆ బోలేబాబా సంస్థ అనేక సంస్థలకి, కొన్ని వందల సంస్థలకి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్గా కూడా ఉంటారు. అయితే ఒక్క బోలేబాబానే కాదు, అనేక డైరీలు ఉన్నాయి. వాళ్ళన్నీ కూడా కొన్ని పదార్థాలకు సంబంధించినటువంటి అంశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్గా ఉంటారు. దేశవ్యాప్తంగా అనేక సంస్థలు ఉంటాయి వాటికి సంబంధించి. అంటే ఈ రోజున మనం చూస్తే హెరిటేజ్ ఎలా ఉందో, బ్రిటానియా ఎలా ఉందో, అమూల్ ఎలా ఉందో, పతంజలి ఎలా ఉందో, ఇలాగ అనేక సంస్థలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్లో కొన్ని ప్రోడక్ట్స్ని బోలేబాబాకి ఇస్తారు, కొన్ని ప్రోడక్ట్స్ని ఇంకో సంస్థకి ఇస్తారు, కొన్ని ప్రోడక్ట్స్ని ఇందాపూర్ లాంటి సంస్థలకి, ఇలాంటి చోట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కింద వాటిని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవి దేశవ్యాప్తంగా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రోడక్ట్స్ అనేటువంటిది వాళ్ళు సరఫరా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విక్రయాలు అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కింద కొన్ని సంస్థలను పెట్టుకుంటారు. కొన్ని ఆ సంస్థల్లో భాగంగానే బోలేబాబా కావచ్చు, ఇందాపూర్ కావచ్చు, ఇలాంటి వాటిని హెరిటేజ్ సంస్థ కూడా పెట్టుకుని ఉండవచ్చు. కానీ ఆ అంశాన్ని వీళ్ళు ఇదే మనకి దొరికినటువంటి ఒక పాయింట్ కదా అని చెప్పి పట్టుకుని, ఇక ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదంటే గనక అసలు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలు ఇవన్నీ కూడా బయటకు వస్తే మరి రేపు ప్రజల్ని నేరుగా ఎదుర్కోలేక ఇప్పుడు ఆ అంశాన్ని పక్కదారి పట్టించడానికని హెరిటేజ్ ఫుడ్స్ అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చి, ఇదిగో చూసారా ఈ కల్తీ నెయ్యి చేసినటువంటి బోలేబాబా సంస్థతోటి హెరిటేజ్ సంస్థకి కూడా సంబంధాలు ఉన్నాయి, ఇందాపూర్ సంస్థకి కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్నారు. హెరిటేజ్ వాళ్ళు ఇందాపూర్ సంస్థ ఒక్క బొట్టు పాలు లేకుండా, ఒక్క బొట్టు వెన్న లేకుండా వాళ్ళు నెయ్యి తయారు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళపైన. వాళ్ళ దగ్గర నుంచి హెరిటేజ్ సంస్థ నెయ్యి కొనుగోలు చేస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా ఇందాపూర్ సంస్థని ముందర పెట్టుకుని హెరిటేజ్ తెర వెనుక నుంచి కుట్రపూరితంగా ఏదైతే గనక తిరుమలకి కల్తీ నెయ్యిని సరఫరా చేస్తూ ఉంది. ఇది ఇవాళ ప్రారంభమైంది కాదు, 2016లోనే ప్రారంభించారు. 2016లో కూడా ఈ బోలేబాబా సంస్థ అనేటువంటిది తిరుమలకి నెయ్యి సరఫరా చేసింది. 2016 అని అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు కూడా ఈ బోలేబాబా వాళ్ళు నెయ్యి సరఫరా చేశారు. అంటే అప్పుడు కూడా కల్తీ జరిగింది. ఇందాపూర్ వాళ్ళు అప్పుడు కూడా నెయ్యి సరఫరా చేశారు, అంటే అప్పుడు కూడా కల్తీ జరిగింది. వీటన్నిటి వెనకాతలో ఉన్నది ఎవరు అంటే హెరిటేజ్ సంస్థ ఉంది అంటూ కొన్ని తప్పుడు కథనాల్ని వండి వారుస్తూ ఉన్నారు. వాటికి ఎక్కడా కూడా ఆధారాలు ఉండవు. ఈ రోజున సిట్ చేసినటువంటి దర్యాప్తులో బోలేబాబా సంస్థతోటి ఏ రకంగా ఎవరెవరికి ఎలాంటి పాత్ర ఉంది, వాళ్ళందరికీ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అసలు చిన్నప్పన్న అనేటువంటి వ్యక్తి మరి వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నప్పుడు ఈ డైరీల దగ్గర నుంచి మరి ముడుపులు సేకరించాడా లేదా, లంచాలు తీసుకున్నాడా లేదా, అతని బ్యాంకు ఖాతాల్లోకి 4,68,00,000 రూపాయలు మరి ఆ డైరీల నుంచి డబ్బులు వచ్చి పడినాయా లేదా, ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఏదైతే కల్తీ వ్యవహారాన్ని బయటపెట్టినటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి ప్రొక్యూర్మెంట్ జిఎంగా పనిచేసిన అధికారి, ఆయన కూడా నేను వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళ్ళాను, మైసూర్లో ఉన్నటువంటి ఆ ల్యాబ్ రిపోర్ట్లో కల్తీ జరిగిందని వచ్చింది, అయినా కూడా చర్యలు తీసుకోలేదు, అయినా కూడా వాటన్నిటిని ఆ రిపోర్ట్లను తొక్కిపెట్టి అవే సంస్థలు మళ్ళీ నెయ్యి సరఫరా చేసేలా చేశారు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఇంకో పక్కన చూస్తే
ఏదైతే కనుక ఈ టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో అవకతవకలు చేయడానికి 84 లక్షల రూపాయలు నాకు ఇచ్చారు, నేను తీసుకున్నాను లంచం అని చెప్పేసి ఆ టెండర్లకు సంబంధించినటువంటి ఒక కీలక అధికారి ఆయన కూడా సిట్ అధికారుల దర్యాప్తులో ఆయన ఒప్పుకున్నాడు. ఈ రోజున వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా సిట్ దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర, ధర్మారెడ్డి పాత్ర, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ప్రజల దృష్టి మరల్చాలి. ఆ ప్రజల దృష్టి మరల్చడానికి అని చెప్పి హెరిటేజ్ సంస్థ మీద బురద జల్లాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ రోజున హెరిటేజ్ సంస్థకి లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కల్తీ వ్యవహారాన్ని నడిపించారు. 2016 నుంచే మొదలైంది ఈ కల్తీ వ్యవహారం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్ర. ఈ కల్తీ వ్యవహారాన్ని అంటే హెరిటేజ్ సంస్థకి లబ్ధి చేకూర్చడానికి ఇలాంటి కల్తీ కుట్రలు చేస్తున్నారు అంటూ కూడా ఈ సాక్షి ఛానల్లో అలాగే సాక్షి పత్రికలో కొన్ని కథనాల్ని వండి వారుస్తూ ఉన్నారు, చర్చా వేదికలు పెడతా ఉన్నారు. కానీ వాటన్నిటికీ ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? ఇందాక నేను చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధాలు కావచ్చు, బోలేబాబాతో ఉన్నటువంటి సంబంధాలు, అవన్నీ ఆధారాలు ఉన్నాయి ఈ రోజున సిట్ దగ్గర. కానీ హెరిటేజ్ సంస్థకి మరి బోలేబాబా సంస్థతోటి సంబంధాలు ఉన్నట్లుగా ఒక్కటంటే ఒక్క ఆధారం లేదు. కానీ హెరిటేజ్ సంస్థకి లబ్ధి చేకూర్చడం కోసం కల్తీ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు. హెరిటేజ్ సంస్థని తెర వెనుక పెట్టి తెర ముందరేమో బోలేబాబాని, ఇందాపూర్ సంస్థల్ని పెట్టి కల్తీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయంటూ కొన్ని తప్పుడు వార్తలు, తప్పుడు కథనాల్ని వండి వారుస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశం పైన ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నందుకే హెరిటేజ్ సంస్థ వాళ్ళు ఈ రోజున ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేశారు. ఇక ఢిల్లీ హైకోర్టు కూడా ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. విచారణ చేసినటువంటి క్రమంలో హెరిటేజ్ సంస్థ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బోలేబాబా సంస్థతోటి మాకు సంబంధాలు ఉన్నాయా లేవా, అలాగే ఇందాపూర్ సంస్థతోటి మాకున్నటువంటి సంబంధాలు ఏమిటి, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలు న్యాయస్థానం ముందర పెట్టారు. న్యాయస్థానం కూడా వాటిపైన విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత సాక్షి ఛానల్కి నేరుగా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఏవైతే మీరు ప్రసారం చేసినటువంటి ఆ కథనాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లింకులన్నింటినీ కూడా 24 గంటల్లో తొలగించాల్సిందే అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు కూడా ఈ రోజున కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ సాక్షి మీడియా గనక ఆ లింకుల్ని తొలగించకపోతే మెటా, అలాగే యూట్యూబ్, గూగుల్ వీళ్ళందరూ చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజున హెరిటేజ్ అనేటువంటి సంస్థ చూస్తే అదొక పబ్లిక్ లిమిటెడ్ సంస్థ. ఆ సంస్థకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, ఆ టెండర్లు పాడుకునేటువంటి వ్యక్తులు కావచ్చు, పూర్తి ఆ సంస్థలకు సంబంధించినటువంటి లావాదేవీలు అంటే హెరిటేజ్కి సంబంధించినటువంటి లావాదేవీలు, వాళ్ళ దగ్గర ఉండేటువంటి కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర ఉంటాయి, సెబీ దగ్గర ఉంటాయి. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు కాబడ్డటువంటి ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హెరిటేజ్ అనేటువంటిది. ఆ సంస్థకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, మిగతా అంశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. అంత పారదర్శకంగా ఈ రోజున హెరిటేజ్ అనేటువంటి సంస్థ దాదాపు 2 దశాబ్దాల పై నుంచి కూడా ఈ రకమైనటువంటి వ్యాపారం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలు అలా కాదు కదా, అవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలు. జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుని ఈ రోజున పెట్టినటువంటి సంస్థలు అవన్నీ. కానీ హెరిటేజ్ అలాంటిది కాదు. కానీ హెరిటేజ్ పైన బురద జల్లాలి, ఏదో రకంగా ఆ సంస్థకు ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చాలి అని చెప్పి ఇలాంటి కుట్రలు పన్నుతూ ఉంటే న్యాయస్థానాలు అయితే ఉన్నాయి కదా, అక్కడ వాస్తవాలు ఏమిటి అనేటువంటిది న్యాయస్థానాలు అయితే నిగ్గు తేలుస్తాయి కదా. ఢిల్లీ హైకోర్టులో ఈ రోజున వైఎస్ భారతిరెడ్డి గారికి ఒక చంపపెట్టు లాంటి తీర్పు అయితే కనుక వచ్చింది. ఢిల్లీ హైకోర్టులో మరి ఏదైతే హెరిటేజ్ సంస్థ వేసినటువంటి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా పైన విచారణ చేసినటువంటి న్యాయస్థానం హెరిటేజ్ పైన సాక్షి మీడియాలో ప్రసారం చేసినటువంటి తప్పుడు కథనాలన్నింటినీ కూడా 24 గంటల్లో తొలగించకపోతే వెంటనే మెటా, గూగుల్, యూట్యూబ్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి అని చెప్పి జారీ చేసినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ భారతిరెడ్డి గారికి, అలాగే సాక్షి మీడియాకి కూడా ఒక చంపపెట్టు లాంటి పరిణామం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.